ఇది పచ్చని, ప్రశాంతమైన గ్రామం కథ. చిన్నిపురం అనే చిన్న గ్రామంలో ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. పచ్చని పొలాలు సూర్యకాంతిలో మెరిశాయి. పక్షుల చిలిపిగానాలు, మట్టి దారులపై నడిచే ఆవులు, కొత్త రోజు కోసం సిద్ధమవుతున్న రైతులు, ఆ గ్రామం ప్రకృతితో కలిసి ప్రశాంతంగా జీవించేది. ఆ గ్రామంలో అర్జున్ అనే దయగల బాలుడు ఉండేవాడు. పెద్దలను గౌరవించేవాడు, చిన్నారులను ప్రేమించేవాడు, జంతువులకు సాయం చేసేవాడు. అతని చిరునవ్వు గ్రామానికి ఆశను పంచేది. ఒకరోజు నీటి కుండలు మోసుకుంటూ కష్టపడుతున్న వృద్ధురాలిని అర్జున్ చూశాడు. వెంటనే ఆమెకు సహాయం చేశాడు. ఆనందంతో ఆమె కన్నీళ్లతో అతనిని ఆశీర్వదించింది. ఆ సంవత్సరం చిన్నపురం గ్రామం పెద్ద సమస్యను ఎదుర్కొంది. గ్రామ చెరువు ఎండిపోయింది. పంటలు ఎండిపోవడం మొదలైంది. ప్రజల హృదయాల్లో భయం నిండిపోయింది. అర్జున్ గ్రామస్తులందరినీ పిలిచి ధైర్యంగా మాట్లాడాడు. అడవికి దగ్గరలో ఉన్న పాత కాల్వను శుభ్రం చేస్తే మళ్లీ నీరు వస్తుందని చెప్పాడు. అతని మాటలు అందరికీ ఆశను ఇచ్చాయి. పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ కలిసి కష్టపడ్డారు. రాళ్లు తొలగించారు, మట్టిని తీసేశారు. కలిసి పనిచేస్తూ, కలిసి ప్రార్థించారు. గ్రామంలో ఐక్యత వెల్లివిరిసింది. ఒక అద్భుతమైన ఉదయం కాలువలో నీరు ప్రవహించడం మొదలైంది. చెరువు నిండింది. పొలాలు పచ్చగా మారాయి. గ్రామం అంతా ఆనందంతో నిండిపోయింది. గ్రామమంతా పండుగలా మారింది. దీపాలు వెలిగాయి, డప్పులు మోగాయి, నృత్యాలు, నవ్వులు చుట్టుముట్టాయి. అర్జున్ నిశ్శబ్దంగా నిలబడి గర్వంగా నవ్వాడు. ఆ రోజునుంచి చిన్నపురం ఐక్యతకు, దయకు ప్రతీకగా మారింది. హృదయాలు కలిస్తే అద్భుతాలు జరుగుతాయని అందరూ నేర్చుకున్నారు. అర్జున్ తన గ్రామాన్ని చూసి అన్నాడు, గ్రామం బంగారంతో కాదు, మంచి హృదయాలతో వెలుగుతుంది. అలా చిన్నపురం ప్రేమతో ఎప్పటికీ వెలిగింది. నీతి, ఐక్యత, దయ, ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. We've gathered the villagers, and I say we clean the old canal near the forest to bring water back to the pond.